అండగా నిలబడిన వాళ్ళని కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఇంకా మంచిగా చెయ్యాలి పిల్లలకి, ఇలాంటి పిల్లలు కానీ ఒక స్ఫూర్తిగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా నిలవడం అనేది అది మాకు గర్వకారణంగా ఉంటుంది. నేను మంచి పని ఏదన్నా సరేగానే ఎదుటి వాళ్ళని తీసుకుని ముందుకు వెళ్తే అది ఎప్పుడు కూడా మంచిదే కదా సార్. మంచి సమాజం కోసం, మంచి సొసైటీ కోసం ఇవాళ మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజల్లో మనల్ని అందుకుంటూ ఉంది. మా మీద అనేక అంటే మేము ప్రచారం చేసుకుంటున్నాం, వెనకబడ్డాం కాబట్టి మా మీద అనేక విమర్శలు బాగా చూస్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా. కానీ ఎన్ని తిప్పుకొడుతున్నా మేము చేస్తున్నటువంటి మంచి పనికి ఎవరైనా సహకరిస్తుంటా ముందుకెళ్తాం తప్ప దాన్ని స్టాప్ చేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉండదు అన్నది మాత్రం అది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సినిమా వాళ్ళు కొంతమంది పబ్లిసిటీ పీక్స్ లో చేసుకునేవాల్సిన అవసరం లేదు, ఎవరైనా చేసేది అన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇందాక కృష్ణాంజలి గారు అన్నదానికి అడుగుతున్నా, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? సార్ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమా ఆయన భార్య బిడ్డలు పోషించుకోవడానికి కానీ, ఆయన ఒక స్టార్టం గా తీసుకురావడానికి కానీ ఎన్నికలు సినిమా అనేది ఆయనకి కడుపుని కారణం పెట్టడం ఒక కళామ తల్లిగా ఆయన భావిస్తారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ప్రచారం చేసుకోకుండా ఇంట్లో సినిమా తీసుకుని ఇంట్లో కుటుంబ సభ్యులుగా చూస్తే దానికి పనిచేసినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులు కానీ ఎవరికి లాభాలు రావు, నష్టాల్లో ఉనికిపోయి అనేక మంది రోడ్డు పడేటువంటి పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం అలా కాదు కదా సార్. ప్రభుత్వం పనిని అక్కడ పిల్లల ప్రోత్సహిస్తున్నారు, పాఠశాలలో ప్రజలు ప్రోత్సహిస్తున్నారు, అలాగే రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ప్రచార మాధ్యమాలు పవన్ కళ్యాణ్ చేశారా అంటే అది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అకౌంట్ నుంచి పోస్ట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత మీడియా కూడా డబ్బా కొట్టించుకొని 24 గంటలు వాయించారంటే నేను ఇంత చేశాను అంత చేశాను అలా లేదు కదా. ప్రచార మాధ్యమాలు బయటకు వస్తుంది, అక్కడ సాయం పొందినటువంటి వ్యక్తులు ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రసాద్ గారు వాళ్ళు 10 మందికి చెప్పుకుంటూ ఉన్నారు. అది కూడా తప్పు, అది కూడా ప్రచారం చేసుకోకూడదు, అది కూడా ఎదుటి వాళ్ళు కూడా మమ్మల్ని పొగడకూడదు అన్నది కరెక్ట్ కాదు కదండి. అది చూస్తుంటారు అలా చేసుకుంటారు మాట్లాడాలి. కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. కళ్యాణ్ చేసే మంచి పనులు, పవన్ కళ్యాణ్ చేసే దాన ధర్మాలు ఇవన్నీ ఎప్పుడు తప్పు అనరు. జనసేన వాళ్ళు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. ఒకటి ఏంటి అంటే, ఇది విమర్శ కాదు నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటి విషయాలు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే విషయాలు, పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా తన శాఖలో కానీ తన డిప్యూటీ సీఎం గా ఏవైనా చేస్తే అతనికి రాజకీయంగా ఉపయోగం అయింది అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. మీరు దాన్ని అర్థం చేసుకోలేక ఆయన పొగిడితే తట్టుకోలేరు, పొగిడితే ఎవరు తట్టుకోరు. నేను చెప్తున్నాను, సాధారణమైన ఎమ్మెల్యేలు కూడా ఈ పని చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అక్కడ చేశాడు పిఠాపురంలో, తప్పు కాదు. అదే సార్, సాధారణమైన ఎమ్మెల్యేలు ఇంతవరకు ఎందుకు లైట్లు కూడా వేపించలేకపోయారు గిరిజన గ్రామాల్లో అడుగుతున్నారు. దానికి స్ట్రైట్ గా చెప్తారా? స్ట్రైట్ గా చెప్తాను, మీకు కూడా చెప్పండి. మీకు కూడా స్ట్రైట్ గా చెప్తాను. చెప్పనా? చెప్పండి సార్. గిరిజన గ్రామాల్లో ఇప్పుడు వరకు 70 ఏళ్ల నుంచి ఎన్నో పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత గిరిజన గ్రామాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం, దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అలాగని గిరిజన గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ పరిష్కరించటం లేదు. మీరు గిరిజన గ్రామాల్లో ఆయన ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఎక్కడైతే రోడ్డు వేస్తా ఉన్నారో ఆ రోడ్డు వేయలేదని మొన్న ధర్నా చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. అందుకనే ఈ 23 నెలల కాలంలో మిగతా వాళ్ళకన్నా ఎంతో కొంత ఒక మంచి పని గిరిజనులకు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. మీరు దాన్ని డబ్బా కొట్టేటువంటి పని ఎక్కువగా చేసి ఆయన చేయాల్సినటువంటి పని కన్నా మీలాంటి వాళ్ళు జన సైనికులు, మీరు రాజకీయం నేర్చుకోండి ఫస్ట్. జన సైనికులు రాజకీయం అంటే ఇది కాదు. అందుకని చెప్తున్నా, సినిమా అనే నాకు అదే అర్థమైంది. నేను చెప్తున్నాను కదా, మీకు సినిమా అనేటువంటి అంశాన్ని ఇదే ప్రస్తావన చేయడానికి కారణం ఇదే. రాజకీయం నేర్చుకోవాలంటే ఎందుకు కావాలి మాట్లాడితే నేను మాట్లాడేటప్పుడు. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు మళ్ళీ మాట్లాడుతున్నాను, ఇస్తాను ఆగండి. ఆయన మాట్లాడినాడు చెప్పండి. పవన్ కళ్యాణ్ అందరికన్నా భిన్నమైనటువంటి నాయకుడు, మంచి పని చేస్తున్నాడు, అన్ని చేసినా ఇది సరిపోవు. యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఇంకా చెయ్యాలి. మీరేమంటున్నారు?
అయ్యో ఆయన సార్ చేశారు, అసలు అయ్యో ఆయన ఉప చేశారు. ముఖ్యమంత్రికి ఏమున్నాయి సార్ ఆయనకి అధికారంలో? ముఖ్యమంత్రి కాదు కదా ఆయన ముఖ్యమంత్రి అయితే మిగతా ఆయన చెప్పినవన్నీ ఆయన చేస్తారు కాదంటారా? ఉప ముఖ్యమంత్రి అనే పోస్ట్ అసలు రాజ్యాంగంలో లేనప్పుడు ఆయన ఏం చేస్తాడండి? వెరీ గుడ్, ఈ మాట బాగుంది. ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయమని చెప్పండి. మీ మాటలు వింటే, మీ మాటలో, మీ జనసేన వాళ్ళ మాటలో నా మాటలు కాదు సార్, ప్రజల్లో అనుకునే వాళ్ళ మాటలు. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగం కల్పించిన పోస్టా? మీరు ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. ఆయన ఏం ముఖ్యమంత్రి కాదు ఇవన్నీ చేయడానికి. మరి అదే అంటే ఎందుకు మరి ఇంకా అది వద్దని చెప్పండి. వద్దని కాదు చెప్పండి. సార్, ఎవరు సార్? కాదు సార్, సార్ లక్ష్మీనాథ్ గారు, మీలాంటి వాళ్ళు కాదు, మీలాంటి వాళ్ళు జనసేనలో అవగాహన లేనోళ్ళు, మీ వల్ల జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి తీవ్ర నష్టం జరుగుతుంది అనేటువంటిది మాత్రం నేను చెప్పగలను. అంతేగాని మీ ఇష్టం. దాని తర్వాత వేరే ప్రభుత్వానికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఏ ప్రభుత్వం అయ్యా? ఏ ప్రభుత్వం? గడిచిన ప్రభుత్వాలకు కానీ ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఆయన ఏమన్నా మేకే కూర్చున్నాడు అని ఏమన్నా ఆడే వాళ్ళు ఉన్నారా, అనుకునే వాళ్ళు ఉన్నారంటే? అంటే మీరేమన్నా మేకవుతారో నాకు తెలియదేమో కానీ, మీరు ఒక జర్నలిస్ట్ గా కనీసం మీరు ప్రభావం చూపించగలరేమో కానీ, పవన్ కళ్యాణ్ తెలుగుదేశము అదే విధంగా బీజేపీతో కలిసి ఉంటే మాత్రమే ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఆయన ఎవరికి ఏమి చేయలేడు. ఇది మీరు ఎక్కువగా ఊహించుకోవద్దు, జనసేనలో కూడా ఎక్కువ ఊహించుకోవద్దు. రైట్, కృష్ణవేణి గారు యాక్సెప్ట్ చేస్తారా? ఇస్తా సార్, ఎవరు ఎక్కువ ఊహించుకుంటారు? మేము అసలు ఎక్కువ ఊహించుకోము. ఎందుకంటే మాకు తెలుసు మా స్థాయి ఏంటి, మేమేంటి, మా పార్టీ ఏంటి అనేది మాకు తెలిసినప్పుడు ఏదో అధికారంగా ఉంటే అరుణ్ చేసినట్టు మాట్లాడడం, లేకపోతే పక్కకెళ్ళి దాక్కోవడం మాకు అలవాటు కాదండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా మాట్లాడతాం, ఒకేలా ఇది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మాకు ఉన్నటువంటి ఎప్పుడో స్టామినా ఇవాళ కుటుంబ ప్రభుత్వం కలిసినా తగ్గదు, లేకపోతే ఇండివిజువల్స్ ఉన్నా తగ్గదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు అనేక. రైట్ కృష్ణవేణి గారు, ఎస్, మీరు చెప్పింది కూడా అర్థమైంది. మీరు చెప్పింది ఎస్. ఆయన ముఖ్యమంత్రి కాదు, అన్ని పనులు ఆయన చేసేయడానికి 70 సంవత్సరాల చరిత్ర చేయలేనటువంటి పనుల్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ప్రశంసిస్తూ ఉన్నారు. దాన్ని మేము తప్పకొట్టుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము చేస్తున్నటువంటి ప్రతి పనిని ప్రజలు చూస్తున్నారు. అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే తలుపు చాట్లు దాక్కునేటువంటి పరిస్థితి జనసేన ఎప్పుడు లేదు, రాదు కూడా. ఫ్యూచర్ లో కూడా రాదు సార్. ఎప్పుడు ఇలాగే ప్రశ్నిస్తాం. ఎప్పుడు మా అధినేత పవర్ ఉంది, మా పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ వెనకాల నడుస్తాం. అధికారంలోకి వస్తామా రామా, లేకపోతే మా మీద ఏమైనా పార్టీలు డిఫెండ్ చేసిన అధికారంలోకి వస్తాయా, ఇలాంటి మాటలు కూడా మేము, అలాంటి పనికి మాటలు కూడా మేము మాట్లాడము. ఎందుకంటే మాకు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. దాన్ని నిలబెట్టుకుని ప్రజల్లో మేము మంచి ప్రభుత్వంగా దూసుకువెళ్ళడం కానీ, గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే మా ఉప ముఖ్యమంత్రి రైట్ కృష్ణవేణి గారు. మోహన్ రెడ్డి గారు ఇందాక మీకు ఇచ్చాను, కంక్లూడ్ చేయండి. మధ్యలో మీకు వాయిస్ వినబడలేదు. మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వచ్చే మాట్లాడలేదు ఎక్కువ కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి. మాట్లాడండి. ఇప్పుడు మా చెల్లెమ్మ కృష్ణవేణి గారు చాలా చక్కగా మాట్లాడారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకోవాలి కాబట్టి తప్పకుండా పరిస్థితుల్లో మాట్లాడారు. నేను సంతోషపడతాను, ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడడంలో తప్పులేదు. అదేవిధంగా పెద్ద ఆయన కృష్ణాంజనేయులు గారు ఒక మంచి సబ్జెక్ట్ చెప్పినారు. విద్యను వైద్యాన్ని ఫ్రీగా చేయడం చాలా మంచిది అని చెప్పడంలో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే కాన్సెప్ట్ మీదనే ఫస్ట్ స్టార్ట్